వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. జర్మన్ షెపర్డ్ పప్పీని తీసుకొచ్చి 10 days అయిపోయింది. అండ్ మా మమ్మీకి మా అక్కకి ఇప్పటివరకు అలవాటు కాలేదు. అలవాటు అయిందంటే జస్ట్ నాకు మాత్రమే. కానీ మా మమ్మీ జస్ట్ ఫుడ్ పెడుతుంది. మా అక్కే మాత్రం మీరు లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది కదా, పరిగెత్తుతూనే ఉంది ఇల్లు మొత్తం. అండ్ లాస్ట్ బ్లాగ్లో వీడు నన్ను కరిసిండు కూడా. వీని వల్ల నేను రేబీస్ ఇంజెక్షన్ కూడా వేసుకోవాల్సి వచ్చింది. ఈ రోజే సెకండ్ డోస్ కూడా వేసుకొని వచ్చిన. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా అక్కకి అండ్ మా మమ్మీకి కొంచెం వీడి మీద ప్రేమ పెంచుదామని అనుకుంటున్నాను. ఇక పట్టుకో ప్లీజ్, పట్టుకో. వీడు పడుకున్నాడు కదా, లైట్గా నేను ఒంట్లో పండబెడతా. వీడు పడుకున్నాడు, జస్ట్ ఇట్లా పడుకోబెడతా అంతే. మరి పట్టుకో, జస్ట్ పైన ఇట్లాను, జుట్టుని ఇట్లాను. మరి ఇంత ఘోరంగా కాదు, ఇంకొంచెం ఇక్కడ. ఇప్పుడు వాడిని నీ మీద పడకు ప్లీజ్. కొంచెం అరే మమ్మీ చెప్పు మమ్మీ, నువ్వు కూడా తర్వాత నీకు ఓకేనా? తర్వాత చూసేయాలి కదా గైస్. సో నువ్వులే ఇప్పుడు మా మమ్మీ కూర్చుంటుంది. ఇప్పుడు మా మమ్మీ మీద పడుకోబెడతాం. సో మేము ఆల్రెడీ ఇంకొక పేరు అయితే పెట్టేసాము. అది వ్లాగ్ ఎండింగ్లో చెప్తాను. వ్లాగ్ అయితే ఎండింగ్ దాకా చూడండి, ఓకేనా? ఇగో మమ్మీ కూర్చోబెట్టుకున్నది. ఇప్పుడు నువ్వు కూర్చోబెట్టుకుంటావు ఇట్లా. కదులుతుంది మరి. మమ్మీ పట్టుకో మమ్మీది అయిపోయింది. నెక్స్ట్ అక్కే అనమాట. దా లే మమ్మీ. నువ్వు కంప్లీట్ గా పెట్టకు నా మీద, జస్ట్ ఇట్లా పట్టుకున్నట్టు పెట్టు. నేను ఇట్లా ఇప్పుడు వాడు ఏమన్నా చేసిండా? జస్ట్ 2 months పప్పి అనమాట. వీనికి కూడా మా అక్కే చాలా భయపడుతుంది. లే మమ్మీ మా అక్కే మీద పెట్టేస్తా. ఇగో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఒకటి చూపిస్తా. వీనికి పేరు పెట్టింది ఇంకా మీకు చెప్పలేదు కదా. వీని పేరు బ్రోలీ అనమాట. ఇప్పుడు చూడండి వాడు ఏం చేస్తాడో. బ్రోలీ చూసిల్లా గైస్, నా ఫింగర్ అయితే వాడు నోట్లో పెట్టేసిన, అయినా కూడా వాడు ఏం చేయట్లేదు. చూసినావా? వాడు కొరుకుతుండు కానీ అంత నొప్పి లేవు. జస్ట్ వాడు ఇట్లా అంటాడు అనమాట. సో ఇప్పుడు నువ్వు రా. ముట్టుకో మాట్లాడి గుడ్ బాయ్ బ్రోలీ, గుడ్ బాయ్ బ్రోలీ, గుడ్ బాయ్. అక్కే మీద ఎందుకు తుమ్ముతున్నావురా? వాడు కింది పెట్టి సో గైస్ చూసిల్లు కదా, వాడు ఎక్కడ పడుకున్నాడో. మంచిగా నీట్గా పడుకున్నాడు. వాడు ఏమన్నా చేస్తాడా? నేను ఆల్రెడీ చేయించిన. వాడి నోట్లో కూడా ఫింగర్స్ పెట్టినా, అయినా కూడా ఏం చేయలేదు. నీకు ఎందుకు అట్లా అనిపిస్తాను? వాడు కరిచిండా నిన్ను? అది కలుగుతుంది. నీకు రేబీస్ ఇంజెక్షన్ ఎందుకు వేయించుకున్నావు? బ్లడ్ వచ్చింది, డాక్టర్ చెప్పిండు కాబట్టి నేను వేయించుకున్నా. నిన్ను కొరికింది కాబట్టి నన్ను ఎక్కడ కొరుకుతుంది భయానికి నేను దాన్ని రానిస్తాను దగ్గర. కొరికితే నువ్వు కూడా రేబీస్ వేయించుకో. రేబీస్ ఉన్న వాటికి కరిస్తేనే రేబీస్ వస్తాయి, అర్థమైందా? ఈసారి టేక్ 2 నేను మళ్ళీ పెడతా. మక్కే చాలా భయపడుతుంది కదా. ఏదైనా టవల్ పెట్టి మనం మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఒకసారి టవల్ చెప్పు, ఒకసారి టవల్ చెప్పు. ఆ గ్రీన్ స్క్రీన్ పట్టుకరా. ఓకే, అది వేసేసి. అబ్బా మమ్మీ వద్దు మమ్మీ, చాలు. ఏం కాదు లాస్ట్ ఒక్కసారి. ఇట్లా అయితే నిన్ను గుర్తుపట్టాడు వాడు. 3 months తర్వాత వచ్చినాక వాడు కరుస్తాడు, పెద్దగా అవుతాడు. బ్రోలీ గుడ్ బాయ్. ఏమైందంటే వాడు పండుకున్నాడు మంచిగా. వాడు ఇప్పుడు ఏం చేస్తాడు అనుకుంటాను? పండుకున్నాడు. వీడు ఏం చేస్తాడు గైస్ చూడండి. వాడు మంచిగా పడుకున్నావారా బ్రోలీ? గుడ్ బాయ్ కదా బ్రోలీ. అక్కేని కరుస్తావా రా ఒక్కసారి కరు. ఇగో వాడు కరుస్తాడు కానీ కొంచెం నొస్తుంది. బ్రోలీ నో బ్రోలీ నో అంతే, అయిపోయింది. సరే ఓకే. అక్కే చాలా ఓవర్ యాక్షన్ చేస్తాను. ఇంత ఘోరం చేస్తాను నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు వాడు కరిచిండు కదా, నాకేమన్నా మరకలన్నా పడ్డాయా? ఏం పడలే. బ్రోలీ అక్కే మీద మళ్ళీ పడతావా?
ఇగో వదిలే. అక్కిని పట్టుకో. అక్కిని పట్టుకో. గో బ్రోలీ గో. బ్రోలీ కమ్ ఆన్. ఏదో ప్లాన్ అనుకొని వచ్చిన వ్లాగ్ తీద్దామని, కానీ అది మరీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వీనికి ఫుడ్ పెట్టే టైం అయితే అయింది. చలో కిందికి వెళ్ళి ఫుడ్ అయితే పెట్టేద్దాము. బ్రోలీ ఫుడ్ తింటావా? ఇప్పుడు వాడు ఉరుకుతాడు చూడండి ఫుడ్ ప్లేస్కి. సో గైస్, మా అక్కయ్య ఇలా ఫెయిల్ చేస్తుందని నేను అసలు అనుకోలేదు. వ్లాగ్ మంచి ఎంటర్టైన్గా చేద్దాం అనుకున్నా. సర్లేండి, ఇప్పుడు మా మమ్మీ అయితే అదిగోండి ఫుడ్ రెడీ అయిపోయిందని చెప్పేసి అరుస్తాడు. బ్రోలీ వెయిట్ ఫుడ్ వస్తుంది, వెయిట్ చేయి. మమ్మీ పెట్టేసే ఫుడ్. వానికి కొంచెం తక్కువ పెట్టు, నిన్ననే లూజ్ మోషన్స్ అయిపోయినాయి. ఇది చాలా, ఇంకొంచెమే, ఇంకొక హాఫ్ స్పూనే. ఇది చాలు అనుకుంటా. ఓకే, ఇది చాలు. బ్రోలీ ఫుడ్ రెడీ అయిపోతుంది. వాడు చూసిల్లు కదా, వాడు మొత్తం ఊగిపోతుండు, ఇట్లా షివర్ అయిపోతుండు. బ్రోలీ సెట్. వాడు ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసినాక అందరూ ఇదంతా స్క్రిప్ట్ అని అంటారు. నువ్వు ఎందుకు అట్లా చేసినావు? ఓవర్ యాక్షన్. భయం అది ఓవర్ యాక్షన్ కాదు. భయం అది ఓవర్ యాక్షన్. భయం ఎందుకు అవుతుంది? వాడు ఇక్కడ కూర్చోబెట్టుకుంటే ఏమన్నా అయిందా? నాకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే భయం. వాడిని కుక్క అంటాను ఇప్పుడు. కుక్క కాదు, ఇట్స్ బ్రోలీ. పప్పి. కానీ నాకు భయం. ఎందుకు భయం? కుక్కలంటే భయం కాబట్టి. మాకే ప్రతిసారి ఇట్లనే చేస్తుంది గైస్. సో ఇప్పుడు వానికి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కదా, ఫుడ్ పెట్టేసి వానికి కొంచెం ట్రైనింగ్ అయితే ఈరోజు ఇద్దాము. ఎందుకంటే వ్లాగ్ కొంచెం చిన్నగా అయిపోయింది కదా, వానికి ట్రైనింగ్ ఇచ్చేసి మా డాడీ కూడా వస్తున్నాడు షాప్ నుంచి. రోలీ సిట్. ఇప్పుడైతే మన గల్లీమేట్స్ వచ్చినాయి అనమాట. తమ్ముని పేరు వచ్చేసి ఏం పేర్రా? గౌతమ్ నందన్. సో వీని పేరు వచ్చేసి శివమణి. నీ పేర్రా? అడు చెప్పు. ఆరుష్. సో ఆరుష్, ఇప్పుడు నువ్వు మనకు డాగ్, దాని పేరు వచ్చేసి బ్రోలీ కదా? ఓకే, బ్రోలీ. నీకు ఎలా అనిపిస్తుందిరా? నాకు బ్రోలీ చూస్తే కొంచెం భయం, ఆనందం అనిపిస్తాను. అరే పెద్ద అయినా కలిసి ఎట్లా ఆనందం అంతా పోతుంది. పిండి గిన్నె నహే ఆవు. సో ఇక్కడ పాత షాప్ ఉండే పిండి గిన్నె, సో అది బంద్ చేసేసినాం మన బ్రోలీ కోసమైనా అన్నమాట. సో గైస్, ఇప్పుడైతే మన బ్రోలీ లంచ్ చేస్తుంది. కొంచెం చాలా ఆకలి మీద ఉంది, తింటుంది. టెర్రస్ మీదకి అయితే వచ్చినాం. వానికి కొన్ని ట్రీట్స్ అయితే తీసుకొచ్చిన. వానికి కొంచెం ట్రైనింగ్ అయితే ఇద్దాము. బ్రోలీ సిట్. గుడ్ బాయ్. బ్రోలీ కమ్. బ్రోలీ సిట్. గుడ్ బాయ్. సిట్ బ్రోలీ సిట్. గుడ్ బాయ్. సిట్. నో, తినరా బాబు. ఇడున్నద్దా ఇడు తిను. సెయింట్ గ్యాబ్రియల్ స్పెల్లింగ్ చెప్పు. తెలీదు. సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ స్పెల్లింగ్ చెప్పు గౌతమ్. సెయింట్ గ్యాబ్రియల్ హై స్కూల్. ST GABRIEL. గ్యాబ్రియల్ BRIEL. HIG హై SCHOOL. సో మనమైతే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా పిలుద్దాం. వచ్చేయాలరా శివమణి ఇంకా గౌతమ్ నంద. సో వీళ్ళు వచ్చేసి శివమణి, వీళ్ళు వచ్చేసి మన రామాయణం చెప్పినా కదా, స్మార్ట్ బాయ్. హీఈస్ ద ఓన్లీ వన్ మ్యాన్, గౌతమ్. చాలా బాగా అనిపిస్తుంది అన్న, ఇంత పెద్ద సెటప్ ఫస్ట్ టైం చూస్తుంటే. ఎక్కడ చూడలే అన్న, ఓన్లీ ఫోన్లో చూసినావేమో. ఫోన్లో, టీవీలో. రియల్ టైం ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవన్నీ ఒక రోజు మొత్తం మన చుట్టే తిరగడం